ఏడవ కారణాన్ని మనం చూస్తున్నాము. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 13వ వచన భాగాన్ని మనం చూస్తున్నాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి, నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరడుగుదురు అని. ఏడవ కారణం ఏంటంటే, వారు గర్వపు మాటలు పలికినా కూడా వాళ్ళేమంటున్నారంట, నిన్ను గూర్చి మేమేం చెప్పితిమి అని ప్రశ్నిస్తున్నారు. అది ఏడవ కారణం. ఏం చెప్పాం మేము అన్నట్టుగా. ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితులన్నీ చూస్తే వారుగా మాట్లాడుకుని చేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు రకరకాలుగా టముకేయడం కూడా మొదలుపెట్టారు. ఎంత బాగా టముకేస్తా ఉన్నారో! గడిచిన వారం కూడా చెప్పాను. నేను ఇంత చేశాను, నేను అంత చేశాను, ఇన్నిచ్చాను, అన్నిచ్చాను. సంఘంలో ఇన్ని చేశాను, ఆళ్ళకంత సాయం చేశాను, సేవకుడికి ఇంతిచ్చాను, సంఘానికి ఇంతిచ్చాను, అంత సామానం కొన్నానని ఇవన్నీ టముకు బేరాలనమాట. ఇలాంటి బేరాల మధ్యలో వీళ్ళు కూడా చేస్తున్న పనేంటనంటే నేనింత చేశాను అని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. పైగా నన్ను గూర్చి మీరు గర్వపు మాటలు పలికారు అని ప్రభువే సాక్ష్యం చెప్తున్నాడు. గర్వపు మాటలు పలికినటువంటి మీరు ఎందుకిలా చేశారని ప్రభువు అడిగితే, దేవుడు అడిగితే, మేమేం చెప్పాము అని అడుగుతున్నారు. ఎవరిని మాట్లాడుతున్నారు ఈళ్ళు? ఎవరిని ప్రశ్నిస్తున్నారు? దేవుణ్ణే ప్రశ్నిస్తున్నారు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళతో పాటు దేవుడు మనకు కూడా ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తా ఉన్నాడు. చూడండి అక్కడ ఉన్నటువంటి మాటలు, మీరు గర్వపు మాటలు పలికారు అని అంటే ఏం పలికాము అని వాళ్ళు అడుగుతుంటే ప్రభు చెప్తున్న సమాధానం 14 వచనంలో ఉంది. ఒకటి, దేవుని సేవ చేయుట నిష్ఫలము అంటారు. దేవుని సేవ చేయడం వల్ల మనకేం కలిసొస్తది? మనకేం కలిసొచ్చేదేమీ లేదు అని అందరికీ చెప్తున్నారట వాళ్ళు కూడా. వీళ్ళనుకున్నారు. వీళ్ళనుకుంటంతో పాటుగా అందరికీ ఏం చేస్తున్నారు వీళ్ళు? చెప్తున్నారన్నమాట. కలిసొస్తుందిగా, మనకేమన్నా కలిసొచ్చేదుందా? ఇది నిష్ఫలము, ఇది వృధా అంటున్నారట. రెండవది, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా అంటే ఆయన ఆజ్ఞలు గైకొని మనము దుఃఖపడటం వల్ల ఏంటి ఉపయోగం? ప్రయోజనం ఏమీ లేదు అంటున్నారు వాళ్ళే. ఆయన మాట వినడం వల్ల ప్రయోజనం లేదు. ఆయన వైపు తిరగడం వల్ల కూడా ప్రయోజనం లేదు. ఎప్పుడైనా ఇలాంటి మనసు ఎప్పుడన్నా మీకు కూడా వచ్చిందా? వచ్చింది. ఎప్పుడు రాలేదా? ఊరుకోండి నవ్వుతారు. రాకపోవడం ఏంటి? చాలా సార్లు వచ్చుంటది ఈ మనసు. ఎందుకు అనంటే నాకేం ఉపయోగం ఉంది అనేది. కనుక ఆయన మాట వింటే నష్టమా మనకి? నష్టమేమైనా కలుగుతుందా? ఆయన మాటలు విని దుఃఖపడ్డం వల్ల మనకేమి ప్రయోజనం? ఆయన వైపు తిరగడం వల్ల మనకేం ప్రయోజనం అంటున్నారు. అంతే కదా! మూడో మాటలో కూడా గర్విష్ఠులు ధన్యులగుదురు అంటున్నాడు. వాళ్ళేమనుకుంటారంట? గర్విష్ఠులు ధన్యులగుదురు. వాళ్ళు బాగుంటారు. మనం బాగోం గానీ వాళ్ళే బాగున్నారంటారు. ఇందాక ఏమి చెప్పాము అనంటే దేవుని సేవ చేయుట వేస్ట్. ఎన్ని చేశాము? ఎన్ని చేశాము? ఎంత ఖర్చు పెట్టామో? ఎన్ని సార్లు తిరిగాము? ఎన్ని సార్లు వెళ్ళాం? అని మనకేదైనా ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే వచ్చే మాటలొచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. రాదండి? ప్రేమించేవాళ్ళు ఒకేసారి మన మీద తిరుగుబాటు చేస్తే, మనం వారిని ఎంతో ప్రేమించాము. ప్రేమించిన తర్వాత వాళ్ళు తిరుగుబాటు చేశారు. అప్పుడు వెంటనే మనకేమనిపిస్తది? సాధారణంగా ఏమంటాం? ఎంత ప్రేమించాం, ఎంత చూసుకున్నాం, సొంత బిడ్డల్లాగా చూసుకున్నాం. అవన్నీ మర్చిపోయారు. చిన్నదానికి పెద్ద గొడవ చేస్తున్నారు, రాద్ధాంతం చేస్తున్నారని వెంటనే మనసులో ఎక్కడో చిన్నది వస్తదా రాదా చెప్పండి? సహజంగా వచ్చేస్తదది. మనకు కూడా ఎలా అనిపిస్తదంటే ముందు చేసినటువంటివి ఎన్ని ఉపకారాలు చేసినా, ఏదైనా చిన్నది ఇబ్బంది కలగగానే, మనసుకి చిన్న ఇబ్బంది కలగగానే 100 పోతాయి. ఈ ఒక్కటే గుర్తుంటది. కానీ దేవుడేమన్నాడు? 99 పక్కన పెట్టి చెడిపోయిన దాన్ని బాగు చేయమన్నాడు. అదేనా ప్రభువు చెప్పింది? అయ్య బాబోయ్! అలాగైపోయారేటి? కరెంట్ పోయిందనా? వచ్చేద్దిలే ఏమవ్వదు. మళ్ళీ వచ్చేత్తది. ఆ! ప్రభువేమన్నాడు? 99 పక్కకు పోతే వాటినన్నిటిని పక్కన పెట్టి దొడ్లోనే ఉన్నాయి ఏం కాదు. అవి పక్కన పెట్టి ఉంచండి. కానీ ఏదైతే చెడిపోయిందో, డొంక తిరుగుడు తిరుగుతుందో, డొంకలంట తిరుగుతుందో దాన్ని పట్టుకొని తీసుకురండి అన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? 99 పక్కన పెడతాము. ఆ ముళ్ళకంప ఒకటి ఎక్కడ పడతది. అలాగా దేవుణ్ణి తప్పులు పట్టుకుంటూ, దేవుని మీదే తిరుగుబాటు చేస్తూ, దేవుని ఎదుట మాట్లాడుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. గర్విష్ఠులే బాగున్నారు. మేమింత చేస్తున్నాం, అంత చేస్తున్నాం, మాకంతా నష్టం అంటున్నారు. అంతేకాకుండా యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురునియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారని ప్రభు మాట్లాడుతున్నాడు. గర్విష్ఠులే బాగున్నారంటున్నారు. దేవుని సేవడం చేయడం వ్యర్థం, వేస్ట్ అంటున్నారు. దుఃఖించి ఆయన వైపు తిరిగి ఆయన ఆజ్ఞలు గైకొనడం వేస్ట్ అంటున్నారు. ఆయన్ను శోధించిన వాళ్ళే బాగున్నారు అంట. అంటే ఎవరిని? దేవుని శోధించిన దుర్మార్గులే
బాగున్నారని వీళ్ళకి ఏదైతే అనిపించిందో అదంతా ఈళ్ళు మాట్లాడుకుంటున్నారు. నిజంగా దేవుడు చెప్తున్న మాటల కార్యక్రమాలలో దేవుని యొక్క మాట అద్భుతంగా ఉంటది. ఆయన మాటలో ఏ పక్షపాతమో ఉండదు. ఏ దోషమో ఉండదు. ఉంటదా? ఒకవేళ దేవుడే అలాంటి దోషం చేసేవాడైతే అలాంటి దేవుడిని మనం నమ్మాలా? కనుక ఏ పాపము లేని, దోషము లేని, స్వార్థము లేని, పక్షపాతము లేనటువంటి దేవుని ఎదుట వీళ్ళట్లా మాట్లాడుతున్నారు. ఎందుకలా మాట్లాడుతున్నారు చెప్పండి? ఎందుకు అలాగంటారు చెప్పండి? ఎందుకు అలాగంటున్నారు వాళ్ళు? అలా మాట్లాడడానికి కారణం ఏంటి? ఒకవేళ ఆయన మా పట్ల నువ్వేం జేశావు అని అడిగితే, వాళ్ళు చెప్పడానికి ఎన్ని కార్యాలున్నాయి? ఏ కార్యాలు లేవా? ఇప్పుడు మిమ్మల్ని కదిపి అసలు దేవుడు నీ పట్ల ఏం జేశాడో చెప్పంటే, నువ్వు చెప్పడానికి ఏమీ లేవా? ఎన్నుంటాయి? అసలు చెప్పలేనన్నుంటాయి. మరి ఆఫ్టర్ ఆల్ మనం సామాన్యమైనటువంటి వారము. కానీ దేవుడు నా స్వజనము మీరు అని ఇశ్రాయేలు ప్రజల గురించి అన్నాడు గదా! వాళ్ళు దేవుని గురించి మాట్లాడడం వస్తే గనక దేవుడు వాళ్ళ మధ్యలో చేసిన కార్యాల గురించి చెప్పడానికి ఎన్నుంటాయి? ఐగుప్తు దేశం దగ్గర నుంచి, వాళ్ళ పుట్టు పూర్వోత్తరుల దగ్గర నుంచి, మోషే చిన్న బిడ్డగా ఉన్నప్పుడు దగ్గర నుండి, వాళ్ళనక్కడ ఎంతో భయంకరంగా హింస పెట్టినటువంటి సందర్భాల నుండి, వాళ్ళ యొక్క యాత్రలు, వారి యొక్క బాధలు, వారి యొక్క కష్టాలు, వారి యొక్క బానిస బ్రతుకులు, వాళ్ళ కొరకు ఎర్ర సముద్రం పాయలుగా చేసి కనాను దేశం తీసుకెళ్ళడం, వారికి దేశాలనే పంచిచ్చాడు, ఆస్తుల్ని పంచిచ్చాడు. ఇవన్నీ వాళ్ళ ముందు పెడితే అసలు ఏమైపోవాలా? కానీ ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళేమంటున్నారు? ఆయన సేవ చేయుట ఏంటంట? నిష్ఫలము. ఆయన సేవ చేయుట నిష్ఫలం. అందుకే దేవుని యొక్క సేవను, దేవుని యొక్క పనిని మన సొంత ఇంటికన్నా ప్రేమించాలి. దేవుని పనిని మన సొంత పని కన్నా ప్రేమించాలి. దేవుని పని తర్వాతే మిగతా పని మనం చేసుకోగలగాలి. విసుగొస్తది, కష్టమొస్తది, ఇబ్బందనిపిస్తది. ఏదైనా కలిగినా దేవుని పనిలో ఎలాంటి విసుగు రాకూడదు. అలసట రాకూడదు. మీరెప్పుడన్నా గమనించారా? ఎంత పని చేసినా మనకు అలసట వస్తదా? కానీ ఇంటి దగ్గర ఒక గంట పని చేస్తే ఏమనిపిస్తది? ఎంత నీరసం వచ్చేస్తదో. ఎక్కడికో పెళ్ళికెళ్తారు, పని చేసుకుంటా ఉంటారు, ఒక గంట అక్కడ ఉంటారు. తెల్లవార్లు వాళ్ళతో కూర్చొని 2 రోజులు మొత్తం మీద లంకనాలు. అంతేనా? కానీ దేవుని పని రాత్రంతా మనం పని చేసినా కూడా ఎలాంటి అలసట ఉండదు. కనుక బలహీనమైనటువంటి పరిస్థితులను పక్కన పెట్టి దేవునికి మహిమకరమైనటువంటి ఆలోచనలతో ఉండాలి. అది అట్లాగే ఉంచి మిగతాన్ని చేసేయి. కనుక ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం చదవండి. రోమాపత్రిక 9:20. రోమాపత్రిక 9వ అధ్యాయము 20వ వచన భాగం చూడండి ఒకసారి. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడు? ప్రశ్న వేస్తుంది అక్కడ. ప్రశ్న వేస్తుంది వాక్యం. దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున. ఎవరు అడుగుతున్నారు? రూపింపబడినది ఎవరు? రూపించిన వాడెవరు? అమ్మా, రూపించింది ఎవరిని? మనల్నే కదా. రూపించిన వాడెవరు? ఆయనే కదా. కనుక మనము ఆయనను ప్రశ్నించగలిగే అనుభవాలు ఏంటి? కొమ్మరివాడు కొండని చేశాడు. కొండొచ్చి ఎందుకిలా చేశావు అంటే ఏంటది? కొండ అలా మాట్లాడుతుంది అనుకోండి. ఒకవేళ కొండే మాట్లాడి నన్ను ఇలా చేసావేంటి అని కొండే అంటే గనక కుమ్మరివాడు ఏం చేస్తాడు? ఒక్క తొక్కు తొక్కడు దాన్ని. నా ఇష్టమే అంటాడా? ఒకవేళ అదే గనక మాట్లాడితే ఏమంటాడు? నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను, నువ్వు అలా పడుండాలి అంతే, అంతకు మించి ఎక్స్ట్రాలు నువ్వు చేయకండి అంటాం కదా. మరి దేవుడు సృష్టికర్త అయితే మనల్ని ఇంత అందంగా చేస్తే ఇప్పుడు మనం ఆయనకి ఎదురు చెప్పడితే మరి ఆయన ఏం చేయాలి? ఒక ముద్దలో నుండి ఒక ఘటమును ఘనతకును ఒకటి ఘనహీనతనకు చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా? అది బాగున్నాయండి దేవుడి మాటలు. ఒక ముద్దలో నుండే ఏం చేశాడంట? ఒక ఘటము అంటే కొండ, ఘనతకు ఒకటి ఘనహీనతకు. ఘనత కలిగింది చెప్పండి. మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మీరు ఏమన్నా చెప్పకపోతే ఎలాగా? ఘనత అంటే చేసేవాళ్ళకి కూడా తెలియదు ఏది ఘనత కలిగిందా. సరే, ఒక అందమైనటువంటి కూజాలాగా చేసాం, పూలకుండలాగా తయారు చేసావు, దాన్ని ఎక్కడ పెట్టుకుంటాం? గదిలో పెట్టుకుంటాం, లేకపోతే ఇంట్లో హాల్లో పెట్టుకుంటాం. దాంట్లో మంచి డెకరేషన్ పెట్టుకుని దాన్ని ఎవరు వచ్చినా కానీ ఎక్కడ పెడతాం? ఎదురుగుండా కనిపించేలాగా చక్కగా అందంగా పెడతాం. చూడగానే వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంత బాగుందో అని అందరూ చూసేటట్టుగా పెడతాం. అది ఘనత కలిగిన కొండ. మరొక కొండ ఉంటుంది, దాన్ని తీసుకెళ్లి చెత్త అంతా వేయడానికి ఏదో మూలన పెడతాం దాన్ని. అది నాకులాగా నల్లగా ఉంటుంది అనమాట. దాన్ని తీసుకెళ్లి మూలన పెడతారు, చెత్త అంతా అందులో వేస్తారు. దానికి ఏం ఘనత ఉంటుంది? రాగానే దీన్ని చూస్తారా, దాన్ని చూస్తారా? అమ్మా, అయ్య బాబోయ్, చాలా బాగున్నారమ్మా మీరు.
ఎండకి సొలసపోతున్నట్టున్నారు మరి. ఆ! ఇప్పుడు దేన్ని చూస్తాం? ఒకటి ఘనతకు, ఒకటి ఘనహీనతకు. అంటే ఇలా చేయడానికి ఎవరికి అధికారం ఉంది? ఆ కుమ్మరి వానికి అధికారం లేదనేది ప్రశ్న అక్కడుంది. ఆ కుమ్మరి వానికి అధికారం లేదంటే, ఎలాగైనా నేను చేస్తాను, నాకు అధికారం ఉంది అంతే. కాబట్టి అడగడానికి నీకేమి హక్కేమీ లేదన్న. అదే ప్రశ్న మనకేస్తాడనమాట. దేవునికి ఎదురు చెప్పడానికి నువ్వెవడవు? నేను ఎలా చేయాలో, ఎక్కడ చేయాలో, ఏ ప్రాంతంలో పుట్టించాలో, ఏం చేయాలన్నది నా ఇష్టం. నేను చేశానట్లా. కాబట్టి ఇక్కడ ఎదురు చెప్పడానికి అవకాశం ఏమీ లేదు. ఎదురు చెప్పేటువంటి పరిస్థితులొద్దు. చాలా మంది చేసే పనదే. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు చేసిన పని కూడా అదే. మాకేంటి? నీ పని చేయడం వల్ల మాకేంటి? నీ ఆజ్ఞలు పాల్గొవడం, మేము వినడం వల్ల, లోబడడం వల్ల, నీ వైపు తిరగడం వల్ల మాకేంటి? అనంటే ఆయన రక్షణ కన్నా గొప్ప లాభం అంటూ ఏమీ భూమి మీద ఉండదు గాబట్టి. కాబట్టి ఇంత గొప్ప స్థితి నేనిచ్చానంటున్నాడు. యోబు గారు కూడా మాట్లాడుతూ యోబు గ్రంథంలో వాళ్ళ స్నేహితులు వాళ్ళు మాట్లాడుకునే సందర్భంలో కొన్ని మంచి మాటలుంటాయి. అవి కూడా ఒకసారి చూద్దాం. త్వరగా చూడండి. యోబు గ్రంథము 21వ అధ్యాయం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. ఆ! వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. అంటే హాయిగా బ్రతికేస్తారు. ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు. ఆ! ఎవరు వీళ్ళు అనుకుంటున్నారు? ఆ పై వచనంలో ఉంటది, ఏడో వచనంలో. భక్తిహీనులు ఎలాగు బ్రతుకుదురు అని. అంటే దేవునికి ఎదిరి చెప్పే వాళ్ళందరూ ఎవరన్నమాట? భక్తిహీనులే. భక్తిహీనులే ఎదురు చెప్తారు. భక్తిహీనులే ఎదురు మాట మాట్లాడతారు. తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి భక్తిహీనులు వాళ్ళందరూ. వాళ్ళు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతారు. ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు. ఇలాంటి వాళ్ళే ఏమంటారంట? వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కర్లేదు. ఇప్పుడు అదే కదా అంటున్నారు వాళ్ళు. ఆ దుర్మార్గులే బాగున్నారు, వాళ్ళే వర్ధిల్లుతున్నారు. మేము ఇంతకాలం కష్టపడి పని చేస్తుంటే మాకేంటి? నీ దగ్గర నీ మాట వింటే మాకేంటి? నీ సేవ చేస్తే మాకేంటి? అంటున్నారంట వాళ్ళు. కనుక నీ మార్గములను గుర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు. నీవు మమ్మల్ని విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. ఎవరితో చెప్తారు? దేవునితోనే చెప్తారు. సంఘాన్ని విడిచి తిరిగితే ఎవరితో చెప్పినట్టు? సంఘాన్ని విడిచిపెట్టి తిరిగితే ఎవరితో చెప్పినట్టు? దేవునితో చెప్పినట్టే కదా మరి. నేను రాను. ఇక్కడి నుంచి రాను నేను అంటే ఎవరితో చెప్పినట్టు? ఎవరికి చెప్పావు అక్కడ నువ్వు? సేవకుడికి చెప్పావా? లేకపోతే అక్కడున్న మనుషులకి చెప్పావా? బృందాలోళ్ళు ఉన్నారు కదా! బృందాలోళ్ళు చాలా మంది. గ్రూపులోళ్ళు. ఆళ్ళకి చెప్పావా? ఎవరికి చెప్పావు నువ్వు నేను రానని? దేవునితోనే చెప్పావు. అక్కడున్న మనుషులకైతే కాదు. కనుక భక్తిహీనులు ఏం చేస్తారంట వీళ్ళు? మమ్మల్ని విడిచిపొమ్మని దేవునితో చెప్తారు. మేము ఆయనకు సేవించుటకు సర్వశక్తివాడు ఆయనెవడు? మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభం కలుగును? చూడండి ఎన్ని ప్రశ్నలొచ్చినాయో. అంకుల్ గారా? ఈళ్ళేమంటే అత్తమాను ప్రార్థన చేయమంటాడురా బాబా! ఎందుకొద్దండి ప్రార్థన. అందుకని శుక్రవారం ఎవరు రాట్లేదు. శుక్రవారం ఏముంటది? ప్రార్థన ఉంటది. కాబట్టి ఎవరు రాట్లేదు. బుధవారం ఏముంటది? బైబిల్ తరగతి ఉంటది. పెన్ అట్టు రమ్మంటాడు, బుక్ అట్టు రమ్మంటాడు, బైబిల్ అట్టు రమ్మంటాడు. రేయ్! రాయిరా అంటాడు. రాయపోతే ఊరుకోడు. అందుకని క్లాస్‌కి ఎవడు రాట్లేదు. రావట్లేదు క్లాస్‌కి. దాని విలువ, దాని పరమార్థం అస్సల తెలియనే తెలీదు. శుక్రవారం ప్రార్థన అంటే, అబ్బే! మేము రాలేమండి ప్రార్థనకి. ఎందుకంటే ప్రార్థన చేయాలంటే చాలా కష్టం. పాట పాడమంటారా? ఇరగదీసేద్దాం. అంతే కదా మరి. అంతేనా? లీడర్‌గా ఉండమంటారా? ఆ! లీడర్‌గా కూడా ఉంటాం. అక్కడ నిలబడమంటే నిలబడతాం. కానీ మిగతా పనులు చేయాలంటే మా వల్ల కాదు. అందుకే ఒక గంట ప్రార్థన చేసినోళ్ళకే గ్రూప్‌లో చోటుంచాలి. అట్లా ఉన్నాయి మన పనులన్నమాట. కనుక నీకు ప్రార్థన చేయటం వల్ల మాకేమి లాభం? వారి క్షేమం వారి చేతిలో లేదని. ఈళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి వ్యతిరేకిస్తా ఉన్నారు. 78 కీర్తన. 78 కీర్తన. త్వరగా తీయండి. 78 కీర్తన 41 చరణం. 78, 41. మాటి మాటికి. అమ్మా ఏం చేస్తున్నారంటే ఈళ్ళు? మాటి మాటికి శోధించేస్తున్నారంటండి. మాటి మాటికి. మాటి మాటికి శోధిస్తే ఏమనిపిస్తది? దేవుని దగ్గర మాటి మాటికి, మాటి మాటికి, మాటి మాటికి శోధిస్తే దేవునికి ఏమి రావాలా? కొంతమంది అలాగే అంటారు. నాకు భలే పిచ్చి. మాటి మాటికి అడుగుతుంటే మనకే అలాగ అనిపిస్తుంది కదా! మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నానమ్మా బాబు. మరి పరమ వైద్యుడు, పరమ తండ్రి పరలోకంలో ఉంటాడాయన. ఇక్కడ కూడా ఉండడు. పరలోకంలో ఉంటాడు. మరి మాటి మాటికి ప్రభువా చూడు, ప్రభువా చూడు, ప్రభువా చూడు ఆయనకి ఎంత కిసికి అలాంటాయన సమాధానం చెప్తాడంట. ఒరేయ్! మీరిలా చేస్తున్నారంటే, "ఏం చేసావేంటి?" అని అంటున్నారంట దేవునితో.
అంటే ఆయన సమాధానం చెప్తున్నాడు. ఎంత బాధ! మాటి మాటికి ఆయన శోధించిరి. మాటి మాటికి పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఎంత విసుగు తెప్పించారంటే అండి ఆళ్ళు. మనం కూడా అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడూ కూడా మన మెంటాలిటీని బట్టి ఎళ్ళిపోకూడదు. ఎదుటివారి మనసు కూడా అర్థం చేసుకోగల శక్తి నీకు రావాలి. నిజమైనటువంటి పిల్లలకి అదే రావాల్సింది. నీ మనసు నీకు అర్థమైంది గానీ, ఎదుటివారి మనసు అర్థం చేసుకునే స్థితి కూడా రావాలి. ఎదుటివారు బాధపడుతున్నప్పుడు వారు ఎంత బాధపడుతున్నారు అనే బాధ నీకొచ్చిందా? అది నీకు రాదు. అదొస్తే నువ్వు బాగున్నట్టు లెక్క. నీకు అర్థమైనట్టు లెక్క. వాళ్ళెంత బాధపడుతున్నారు, ఈ మాట అన్నాను వాళ్ళెంత బాధపడుతున్నారో, ఈ పని చేశాను వాళ్ళేమనుకున్నారో, వాళ్ళకి ఈ జబ్బు చేసింది వాళ్ళెంత ఇబ్బంది పడుతున్నారో అనే ఆలోచన నీకొస్తే నీకు బాగా అర్థమవుతుంది. దేవునికి మన యొక్క బలహీనత ఆయనకి తెలుసు కాబట్టి ఆయన అర్థం చేసుకొని వీళ్ళు ఇంతే కదా అనుకుని ఏ సమయానికి ఏం ఇవ్వాలో నువ్వెంత అడిగినా, అరిచి గీపెట్టినా నీకెప్పుడు అవసరమో అప్పుడే ఇస్తాడు. దాటితే ఇవ్వడు. చిన్న పిల్లలకి బ్లేడిస్తే ఏం చేస్తారాళ్ళు? అమ్మా అక్కలు చెప్పండి. ఈ తుని అక్క ఒక అక్క ఉంది ఇక్కడ. భీమవరం అక్క ఉంది. పంజామవరం నుంచి వచ్చిన అక్క ఉంది. ఏంటి మౌనంగా ఉన్నాయి మరి. చిన్నపిల్లలకి బ్లేడ్ ఇస్తే ఏం చేస్తారు ఆళ్ళు? ఎంత ఏడ్చినా మనం బ్లేడ్ ఇస్తాం వాళ్ళకి? ఇవ్వం. ఎందుకంటే వాళ్ళు కోసుకుంటారు. కనుక ఏ వయసులో ఏది అవసరమో దేవుడు అదే ఇస్తాడు. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి. వాళ్ళు మాత్రం మాటి మాటికి ఏం చేస్తారంట? విసుగు తెప్పించారంటండి. చూడండి అంతేకాకుండా 56వ చరణం కూడా చూడండి. 79వ కీర్తన 56వ చరణంలో అయినను వారు మహోన్నతుడైన దేవుణ్ణి శోధించి తిరుగుబాటు చేసిరి. ఆయన శాసనములు అనుసరింపక పోయిరి. ఎదురు తిరగడం, తిరుగుబాటు చేయడం, శోధించడం. నీ వల్ల మాకేంటి లాభం? వస్తాను మరి లాభం ఏంటి? పాస్టర్ గారు వచ్చే ఆదివారం నేను రాను మరి అంటాం. మరి ఎవరికి లాభం, ఎవరికి నష్టం? నువ్వు ఎందుకంటే నిర్ణయం తీసేసుకున్నావు కాబట్టి. దేవునికి ఏం సమాధానం చెప్తావు? దేవునికి ఏం ఆన్సర్ చెప్తావు? ఏమని మాట్లాడగలుగుతావు? వాళ్ళు దేవుణ్ణి శోధించి తిరుగుబాటు చేశారు. ఆయన శాసనాలను ఏం చేశారంట? అనుసరించకుండా విడిచిపెట్టేశారు. మనుషులకు ఏదైనా చెప్పగలుగుతాం, ఏమీ చేయలేం. ఆల్రెడీ రండి మలాకి గ్రంథంలోకి రండి. మరలా మలాకి గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. మీరు అలాగ అనుకుంటున్నారు అని. అప్పుడు 16వ వచనం. యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఎవరెవరు మాట్లాడుకుంటున్నారంటే ఇక్కడ? ఎవరు మాట్లాడుకుంటున్నారు? ఎవరైనా మాట్లాడుకున్నారు ఉంది అక్కడ? ముందున్న బ్యాచ్ అంతా ఏ బ్యాచ్ అది? భక్తిహీనత బ్యాచే కదా అదంతా. కనుక ఎవరేం మాట్లాడుకున్నా ఎవరంటున్నారు ఇప్పుడు? యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సమ్ముఖమునందు రాయబడును. ఆయన చూస్తున్నాడంటండి ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారు, ఎవరింటున్నారు ఈ మాటలన్నీ. అబ్బా ఎంత బాగా మాట్లాడుకుంటున్నాం. మనం ఎవ్వరికీ తెలియదు అనుకుంటాం, కానీ మాటలన్నీ ఎవరంటున్నారంట? ఎవరైతే దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తారో వాళ్ళ మాటలు వింటాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకునే మాటలు కూడా ఆయన వింటాడు. ఆయన వినకుండా ఉండడానికి ఎక్కడ ఆయన చెవులు లేవు? ఎక్కడ లేవండి ఆయన చెవులు? మన చెవులు ఎక్కడ దాకా వినపడతాయి? ఎక్కడుంటాయి ఆయన చెవులు? ఎక్కడున్నాయి? భూమి ఆయన చెవే, అది కూడా ఆకాశం అది కూడా ఆయన చెవే. నీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఆయన చెవే. నీ కాళ్ళ కింద భూమి ఆయన చెవే. అసలు ఎక్కడికి వెళ్ళినా ఆయనకి వినపడకుండా ఉండకుండా ఏముంది? అంతా వినపడుతుంది ఆయనకి. అందుకే ఆయన వినపడినప్పుడు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకునే మాటలన్నీ ఆయన వింటున్నాడంట. భౌతికంగా కనిపించే చెవులు ఆయనకు ఉండవు, అందుకనే ఆయన చెవులు ఎక్కడైనా ఉంటాయి. మనవి భౌతికంగా ఉంటాయి కాబట్టి కొంతవరకే వినపడతాయి. ఇంకా ఆయన అంటున్నాడు, భయభక్తులు కలిగి ఆయన నామం స్మరించుతూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖమందు రాయబడినంటే ఒక గ్రంథంలో ఇవన్నీ రాస్తున్నాడు అంటాడు. ప్రతిదీ కూడా గ్రంథంలో లిఖితం అవుతుంది. ఈ మాటలు కూడా అందులో రాస్తున్నాను అంటున్నాడు. మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడుకుంటున్నారు కదా అని చెబుతున్నాడు. 17. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన వైపు చూస్తారో వాళ్ళు స్వకీయ సంపాద్యము అంటున్నాడు ఆయన. వారిని నేను నిర్ణయించుకున్నాను, నా సొంతంగా చేసుకుంటాను వాళ్ళని అంటున్నాడు. ఈ గొనుగుడు బ్యాచ్ని చేసుకుంటాడా మరి అంటే? అయ్యే పనేమీ కాదది. చూడండి ఒకసారి నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచన భాగం. నిర్గమ 19:5. త్వరగా తీయాలమ్మా. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల
మీరు సమస్త దేశములలో నా స్వకీయ సంపాద్యమగుదురు అంటున్నాడు. మీరు నా మాట వింటే, నా నిబంధన అనుసరిస్తే, దాన్ని నడుచుకుంటే మీరు ఎక్కడున్నా కూడా నా సొంతమే అంటున్నాడు. వాళ్ళేమంటున్నారు? దుర్మార్గులు బాగున్నారు, నీ పని చేయడం వల్ల మాకేం లాభం, నీ వైపు తిరగడం వల్ల మాకేం లాభం అంటే ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు వాడుకుంటాడా మరి? అమ్మా, వాడుకుంటాడు? ఇలాంటి వాళ్ళందరూ వాడుకుంటారా? కొంతమంది ఉంటారండి, భలేగా ఉంటారు. అన్నీ అమర్చేసిన తర్వాత, అన్నీ చక్కబెట్టేసిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత, ఆహా ఆ, పాట పాడాలి కదా. ఏం పాట? మన పాట ఏం పాట? చక్కగా మంచి పౌడర్ రాసుకుని, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని, మంచి పట్టు చీర కట్టుకుని, అమ్మా చెమట అంటకుండా ఏమీ లేకుండా చక్కగా వచ్చి ఏం పాట మన పాట? చుట్టూ వాళ్ళు ఏమనుకుంటారండి? అంత ముందు వస్తుంది కదా కొంత బ్యాచ్, వాళ్ళు ఏమనుకుంటారు? పొద్దున్న సత్రం ఇక్కడ, ఇప్పుడు వచ్చి ఏం చేస్తుంది ఇది? ఇలా ఇలా నా స్వకీయ సంపాద్యమగుదురంటే ఇలాంటి వాళ్ళని స్వకీయంగా సొంతంగా ఆలోచించగలమా? వీరు మన సొంతం అని అనుకోగలుగుతామా? దేవుడు అంటున్నాడు, మీరు నా స్వకీయ సంపాద్యం. ఎట్లా? మీరు నా మాట వినాలి, నా మాటకు లోబడాలి. మీరు ఎక్కడున్నా నా సొంతమే మీరు. వాళ్ళకే కాదు, మనకు కూడా ఇచ్చాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచ్చిన భాగాన్ని కూడా చదువుదాం. చూడండి తొందరగా, 9:23. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల వెడల, అనగా యూదులలో నుండి మాత్రము గాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహమైశ్వర్యము కనుపరచవలనను ఏమి, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడిన హోషేలో చెప్పుచున్నాడు అన్నాడు. నా ప్రజలు కాని వారికి నా ప్రజలుగా చేసుకుంటే మనం అన్ని జనులుగా ఉన్నటువంటి మనల్ని ఏం చేసుకున్నాడంటే ఆయన తన ప్రజలుగా చేసుకుని తన సొత్తుగా చేసుకున్నాడు. మీరు నా సొత్తు అంటున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని, ఆయన మాట వినేవారిని, ఆయనకు లోబడే వారిని, ఆయన వైపు చూచేవారిని ఆయన తన స్వకీయ సంపాద్యముగా చేసుకుంటున్నాడు, తన సొత్తుగా చేసుకుంటున్నాడు. అటువంటి స్థితిని పోగొట్టుకోకూడదు ఎప్పుడూ కూడా. అంతేకాకుండా ఆ కింద మాట 18వ వచనంలో మాట్లాడుతూ, మలాకి గ్రంథం 3:18లో, అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొంటారు అన్నాడు. నేను ఎప్పుడైతే నా సొంతంగా మిమ్మల్ని చేసుకుంటానో అప్పుడు ఏమవుతుంది? డివైడమెంట్ అయిపోతుంది కదా, ఎవరికెవరు సెపరేట్ అయిపోతారు కదా. అమ్మా ఉంటారా అక్కడ? ఎవరికాళ్ళు ఏమైపోతారు? సెపరేట్ అయిపోతారు. సెపరేట్ అయిపోయిన తర్వాత ఎవరు సొంతమో ఎవరు సొంతం కాదో అర్థమవుతుంది, ఎవరు కాదో కూడా తెలుస్తుంది. చాలా బాగుంటాయి ఇలాంటివన్నీ కూడా. మన దగ్గర డబ్బు ఉన్నంతసేపు అందరూ మనం సొంతంగా చూసుకుంటారు. మన దగ్గర ఏమీ లేకపోతే మనల్ని ఎలా చూస్తారమ్మా? అంటే దేవుని సొత్తు, నా సొత్తు అనుకునేటప్పటికి సెపరేట్ అయిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. ఏదో ఒక రోజు నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా ఏదో రోజున కింద పడతావు. ఆమోసు గ్రంథంలో కూడా కొన్ని మాటలు దేవుడు చెప్తాడు, నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా కిందకు తోసేస్తాను నేను అంటాడు. కనుక దేవుని సొత్తు అనే మాట ఎంత బాగుందండి, బాగలేదా? నేను ఆయన సొత్తు అని, మిమ్మల్ని నా సొత్తుగా చేసుకుంటాను. సొత్తుగా చేసుకున్నప్పుడు మీరు సెపరేట్ అయిపోతారు. సెపరేట్ అయినప్పుడు మీరు ఎవరో, మీరు ఏంటో, మీ పరిస్థితులు ఏంటో మీకు అర్థమవుతాయి అంటున్నాడు. ఇంతవరకు మనం లోకంలో బ్రతికాం కదా, లోకంలో బ్రతికినటువంటి మనలను దేవుడు తన సొత్తుగా చేసుకున్నాడు. చేసుకున్నప్పుడు ఏమయ్యా మనం? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచన భాగం చదవండి తొందరగా. ఆయన సొత్తుగా చేసుకున్నాడు మనల్ని. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగురంటే, ఆయన సొత్తు అవగానే ఏం చేశాడు? ఆయన మనల్ని ఒక ఆలయంగా చేసుకున్నాడటండి. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు తోసివేసి ప్రశ్నించారు, కానీ ఆయన సెపరేట్ చేసినప్పుడు సొత్తు, నా సొత్తు అన్నప్పుడు మనం ఏం ఆలోచిస్తాం? ఇక నా సొత్తు అంటే ఏం ఆలోచిస్తాం? వీరు నావారు, అంతేనా? వాళ్ళ మీదకి మనకు అన్ని హక్కులు మనకి ఉంటాయి అని. వీరు కారు అన్నప్పుడు ఏమైపోద్ది? ఆటోమేటిక్గా అన్ని తెగదింపులు అయిపోతాయి. సొత్తు అన్నప్పుడే చనువుగా మాట్లాడతాం, ఏదైనా పని అప్పగిస్తాం, ఏదైనా చేయగలుగుతాం. ఏదైనా కూడా వాళ్ళు అప్పగిస్తే ఈ పని చేయగలుగుతారు వీళ్ళు అనుకున్నప్పుడు, వీళ్ళు మన సొంతం, ఇది దేవుని సొత్తు అనుకున్నప్పుడు వాళ్ళకి చెప్పగలుగుతాం, వాళ్ళకి పని అప్పగించగలుగుతాం. కానీ ఎప్పుడైతే కాదు అనే కొన్ని భేదప్రాయాలు వస్తాయో ఏ పని వాళ్ళకి అప్పగించలేం. నిన్ను నేను ఆలయంగా చేసుకున్నాను. ఇప్పుడు ఆలయంలో ఎవరు ఉండాలి చెప్పండి?
దేవుడు నిన్ను ఆలయంగా చేసుకుంటే ఆ ఆలయంలో ఎవరుండాలి మరి? మరి దేవుడే ఉన్నాడా? ఇంకెవరన్నా పెట్టావు అందులో? పెట్టలేదా? అన్నీ అబద్ధాలే. గుండాగిపోద్ది అంతే మళ్ళీ. అన్నీ అబద్ధాలే. ఎవరిని పెట్టకపోవడం ఏంటి? దేవుని తప్ప అన్నీ పెట్టావు అందులో. నీ లోపల అసూయ కలుగుతుందా? కలగట్లేదా? మరి ఎవరన్నారు లోపల? దేవుడుంటే అసూయ వస్తదా? ప్రేమ పుడుతుందా? ప్రేమ ఉంటుందా అసలా? మరి ప్రేమ లేదంటే లోపల ఏమున్నట్టు? దేవుడు ఉన్నాడా? దెయ్యం ఉందా? మాట్లాడు. అసలు ఆన్సర్ చెప్పరు. దేవుడు మిమ్మును నిండారుగా దీవించును గాక అనంటే మోకాలు ఏమైపోతాయి? ఎంత ఆనందంగా ఉంటాయో. దేవుడు దీవెనలు మనం పొందుకోవాలనుకునే ఈ ఆశ. దేవుని దీవెనలు పొందుకోవాలంటే మనం ఆయన మాట వినాలి. మనం ఆయన సొత్తు అన్నప్పుడు ఆయన సొత్తుగానే ఆలోచించాలి. అంతేకాదు సొత్తు అనుకున్నప్పుడు మనం వాళ్ళని ప్రేమించగలుగుతాం, అన్ని చెప్పగలుగుతాం, చేయగలుగుతాం. నువ్వు వెళ్ళి పని చేసిరా నాయనా అని కూడా చెప్పగలుగుతాం. దేవుడు అది అప్పగిస్తాడు మనకి. అప్పగిస్తాడు. అక్కడే ఉన్నటువంటి మరొక మాట అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19 వచనం చూడండి. 19, 20 చూడండి. 6:19 మీ దేహము మీకు దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని అంటే మీరు మీ సొత్తు కాదు అన్నారు. మరి ఎవరి సొత్తు మనం? ఇప్పటి వరకు ఎవరి సొత్తు? ప్రభులోకి రాకముందు మనం ఎవరి సొత్తు? వాడు సొంతం. వాడు మనల్ని పరిపాలించాడు. వాడే మనకు తండ్రి. యోహాను సువార్తలో మనం చదువుకుంటాం కదా, ఇదిగో మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అంటే ఎవడు మన తండ్రి అప్పుడు? అపవాది. వాడు తండ్రిగా ఉన్నాడు కాబట్టి అన్నీ అవే. ఇప్పుడు మనం మన తండ్రిని మనకిచ్చాడు. తన రక్తం చేత కడిగి శుద్ధీకరించాడు. తన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన సొత్తయ్యం కాబట్టి మన ఆలోచన విధానం మారాలి, మన పద్ధతులు మారాలి, మన పనులు మారాలి, మన తలంపులు మారాలి. అంత ముందులాగే నేను ఇప్పుడున్నంటే అప్పుడు నీకు ముక్కు మీదే కోపం ఉంది. మరి ఇప్పుడు కూడా అదే కోపం ఉంటే కనుక నువ్వు ఎవరు బిడ్డవన్నట్టు? మాట్లాడరు. అస్సలు నాకు తెలుసు మీరు మాట్లాడరని. ఇప్పుడు కూడా అలాంటి కోపం ఉందండి అంటే నేను ఇంతేనండి, మరి నాకు ఇలాగే వస్తుంది అంటే కుదరదు. ఇక్కడ నీకు కుదరదు అలాగా. నా నోరు ఇంతేనంటే కుదరదు అలాగా. నీ నోరు చచ్చిపోవాలి. ఎందుకు? నువ్వు ప్రభు బిడ్డవు గనక. ఇంతవరకు అంటే నీ నోరు అలా పడింది. మరి ఇప్పుడు అలా కుదరదు కదా. నీ నోరు చావాలి అక్కడ. చావదండి, 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 చస్తావు నువ్వు. సావదంటే నీ హృదయాన్ని అంతటినీ దేవునికి ఇచ్చేసావు. ఇంకా అందులో ఉన్న తలంపులు ఆయనవే, అందులో ఉన్న పనులు ఆయనవే. ఒకవేళ ఏదైనా రాకూడదు లోపలికి వస్తే ఏం చేయాలి? ఇప్పుడు మనం తోసేయాలి దాన్ని వాక్యం చేత కదా. రాకుండా ఉంటాయండి? ఈ భూమి మీద బతికినంత కాలం రాకుండా ఉంటాయండి? ఏదో వస్తూనే ఉంటుంది లోపలికి. మనం ఏం చేయాలి? దాన్ని వాక్యం చేత దాన్ని ఏం చేయాలి? బయటికి తోసేస్తా ఉంటాం. బతికినంత కాలం వస్తానే ఉంటుంది. మరలా చెబుతున్నాను. ఒకవేళ అలా లేకపోతే గనక పేతురు గారు చాలా ఘాటుగా మాట్లాడాడు. కడుగుబడిన పంది. మీరు పూర్తి చేయండి. బురదలో దొల్లినట్టు కుక్క తన వాంతికి. అంటే దాని అర్థం ఏంటి? రాకడం లోపలికి వచ్చినప్పుడు తొయ్యకుండా అందులో గూడు కట్టుకుని పిల్లల్ని ఎట్టేసి గుడ్లు ఎట్టేసి బాగా పెంచి పోషించడం అనుకోండి. వాటిని నువ్వు పంది కుక్క ఎలాంటి స్థితిలో ఉంటాయో అలాగున్నావు అన్నారు అనమాట. దేవుని సొత్తుగా ఉన్న మనం అలా ఎందుకు కావాలి? కనుక జీవితాంతం వీటిని కాపాడుకోవాలి మనం. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో ఏం చేయమంటున్నాడు? దేవునిని మహింపరచాలి. మన లోపలికి చాలా వస్తున్నాయి. వాటిని అన్నిటిని తోసేస్తేనే మనం మహింపరచగలుగుతాం. లేదనుకోండి, ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు? దుర్మార్గులే బాగున్నారు, దుష్టులే బాగున్నారు, నీ వైపు చూడడం వల్ల మాకేమి లాభం, నీ మాట వినటం వల్ల మాకేమి లాభం అన్నారు కదండి. మనం కూడా అలాగా అంటాం అన్నమాట. దేవుని సొత్తు కాదు అనుకుంటే మనకు కూడా అలాంటి మాటలు వస్తాయి. మనం కూడా అలా ఉంటాం. అది అతి ప్రమాదం. కానీ మన ప్రభు చేసిన త్యాగం ఎంత గొప్పదండి. పేతురు రాసిన మొదటి పత్రిక ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచన భాగం. 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. అసలు మనకి ఎన్ని ట్యాగులు ఇచ్చాడు చూడండి. ఇప్పుడు మనకి ఎన్ని ఇచ్చాడు చూడండి. అక్కడ మనం ఆయన వంశం, ఆయన యాజక సమూహం, ఆయన పరిశుద్ధ జనం, ఆయన సొత్తైన ప్రజలమని.
ఇది మనం కాపాడుకోవాలి. ఇది చేస్తేనే మనం నిలబడగలుగుతాం. మనం ఆయన సొత్తు. పౌలు గారు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అంటాడు ఆయన, ఇదిగో మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎప్పటిదాకా కాపాడుకున్నాడు ఆయన? అంతకుముందు ఆయన కూడా అపవాది కొడుకే. అందుకనే సంఘాన్ని హింసించాడు, బాధ పెట్టాడు, కష్టపెట్టాడు. కానీ ఎప్పుడైతే ప్రభు యొక్క ఆత్మ, ప్రభు యొక్క స్థితిగతులు అతను అర్థం చేసుకున్నాడో, ప్రభు అతనితో మాట్లాడాడో, వెంటనే తన జీవితాన్ని ఎవరికి ఇచ్చేసాడు? ప్రభుకి ఇచ్చాడు. నేను నా ప్రభు సొత్తు అనుకుని నిలబడ్డాడు. ఆ రోజు నుంచి తన జీవితం ముగింపు వరకు కూడా ఏమన్నాడు? నా విశ్వాసమును కాపాడుకుంటుంది. మధ్యలో విడిచిపెట్టాడండి? మధ్యలో విడిచిపెట్టాడా? అలా నిలబడాలి. మనం కూడా అలా నిలబడాలి. అలా నిలబడినప్పుడే మనము సరైనటువంటి విశ్వాసులుగా ఉంటాం, భక్తిపరులుగా ఉంటాం. భక్తిహీనులు ఆయన్ని ఎదిరించి బ్రతుకుతారు, భక్తిపరులు ఆయన్ని స్తుతించి బ్రతుకుతారు, భక్తిహీనులు ఆయన ఎదిరించి బ్రతుకుతారు. ఎన్ని ప్రశ్నలు వేశారండి ఆయన్ని. నువ్వు మాకేం చేశావు, నువ్వు మాకేం చేశావు అని అడిగారా? అడగలేదండి. ఎన్ని వేశారండి ఆయన? మొట్టమొదటిగా ఏం ప్రశ్నించారండి వాళ్ళు? ఏమడిగారు? నేను మీ ఎడల ప్రేమ చూపించానంటే నువ్వు మా ఎడల ఏ విషయంలో ప్రేమ చూపావు అని అడిగారు. నేను మీకు తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏదేనంటే నాకు భయపడేవాడేడు అని అడిగితే, నేను యజమానునైతే నాకు భయపడేవాడేడి అని అడిగాడు ఆయన. నాకు రావాల్సిన ఘనత ఏది అని అడిగాడు. ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్యపరిచాం, ఏం చేశామని అన్నాడు. నన్ను మీరు అపవిత్రం చేస్తారంటే ఏం అపవిత్రం చేశారు అన్నాడు. నన్ను మీరు ఆయాస పెట్టారన్నాడు. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను, మీరు నా తట్టు తిరగండి అన్నాడు. మీరు నా యొద్ద దొంగతనం చేశారు అంటే ఏం దొంగతనం చేశామన్నారు. మీరు నన్ను గూర్చి చెడుగా మాట్లాడి చెప్తున్నారు, మీరు ఏం చెప్పాము అంటున్నారు. దేవుణ్ణి ప్రశ్నించే స్థాయికి ఎప్పుడు మన జీవితాలు వెళ్ళకూడదు. ఆయన పాదాలు పట్టుకుని ఎప్పుడు ఆయన దగ్గరే ఉండాలి. మనం ఆయన సొత్తు కనుక మనల్ని ఆయన సొత్తుగా చేసుకోవడానికి ఆయన ప్రాణమే అర్పించి సొత్తుగా చేసుకున్నాడు. అంతేనా అమ్మా? వింటున్నారా? ప్రాణం అర్పించి సొత్తుగా చేసుకున్నాడు. భార్య, ఈమె నా భార్య అని సొత్తు ఎలా చేసుకుంటున్నారు? ఎలా చేసుకుంటున్నారు సొత్తుగా? వివాహము ద్వారా. అంతేనా? వివాహం ద్వారా, ప్రార్థనల ద్వారా, ప్రమాణాల ద్వారా సొత్తుగా చేసుకుని ఇక నుంచి ఈమె నీ భార్య, ఈమె నీ భర్త, ఇతన్ని భర్త అని అంటున్నారు. ఆ రోజు నుంచి వాళ్ళు ఒకరినొకరు సొత్తుగా భావించి జీవితాంతం బ్రతుకుతున్నారు. అలాగే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారికి మన మనసిచ్చి ఆయనను అంగీకరించి నేను నీ సొత్తు అని మనం నిలబడ్డామో, ఆ రోజు నుంచి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళే వరకు కూడా మనం ఆయన సొత్తుగానే బ్రతకాలి. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన్ని విడిచిపెట్టకూడదు. దేవుని చట్టంలో విడాకుల చట్టం లేదు. ఉందా? లేదు. కనుక ప్రభుతో ఉన్న తర్వాత విడిపోయే పరిస్థితులు రాకూడదు. చివరి వరకు కూడా పౌలు గారి జీవితాన్ని కాపాడుకున్నట్టు మనం కూడా కాపాడుకోవాలి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన